హెచ్ఐవి స్టేటస్ని భానుతో ఎలా చెప్పాలి? ఏమిటండి కొత్తగా పెళ్ళైనట్టు ఫోటోని అలా చూస్తున్నారు? ఏం లేదు, రండి భోంచేద్దాం. ఏమిటండి అలా తింటున్నారు? నచ్చలేదా? భోజనం బానే ఉంది, నాకు ఆకలి లేదు. ఏమిటండి ఒంట్లో బాగానే ఉందిగా? మీరు నా దగ్గర ఏమీ దాయట్లేదుగా, నిజమేగా? చెప్పండి. నాకు చాన్నాళ్ళుగా ఒంట్లో బాలేదు, డాక్టర్ని కలిశాను. ఈరోజు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఏమైందో చెప్పండి. నాకు హెచ్ఐవి ఉంది. ఏమంటున్నారు? ఎలా వచ్చింది మీకు? నాకు ఖచ్చితంగా తెలీదు. కరెక్ట్గా మందులు మాత్రలు వాడితే హెచ్ఐవిని తేలిగ్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చని డాక్టర్ చెప్పారు. భాను, నా జీవితంలో అన్నీ నువ్వే భాను. ఇది తట్టుకోలేందే. దాన్ని గుర్తించి దానికి తగ్గట్టు నడుచుకోవాలి. మనం వెంటనే ఐసీటీసీకి వెళ్ళి నీకు హెచ్ఐవి టెస్ట్ చేస్తే మంచిది. టెస్ట్లో నీకు హెచ్ఐవి లేదని తెలిస్తే అంతకంటే సంతోషం ఇంకేదీ లేదు. ఒకవేళ ఉంటే సరైన మార్గంలో జీవితాన్ని మలుచుకుందాం. తగిన శ్రద్ధతో సరైన టైంకి ఆరోగ్య సూత్రాలు పాటించి వాటిని ఇప్పుడే ఆచరించావంటే మనం చాలా కాలం సంతోషంగా జీవించవచ్చు. మీ హెచ్ఐవి పరిస్థితిని త్వరలో మీ జీవిత భాగస్వామికి తెలియచేయండి. అది మీకు, మీ కుటుంబంలోని వారికి ఆరోగ్యవంతమైన జీవితానికి ఉపయోగంగా ఉంటుంది. ఇది మీ ముఖ్యమైన బాధ్యత అవుతుంది. గౌరీ, గౌరీ, వేడిగా కాఫీ తీసుకురా. సరే సరే వద్దులే, ఇలారా. ఒంట్లో బాగాలేదన్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళానండి. ఏవో టెస్ట్లు చేశారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నన్నా? ఎందుకట? ఏమిటి విషయం చెప్పు గౌరీ. నాతో మీరు రావాలండి. సరే నేను వస్తాను, కానీ సమస్య ఏంటో చెప్పారా? మనం ముందు అక్కడికి వెళ్దామండి. వాళ్ళు ఏం చెప్తారో సవ్యంగా విందాం. క్లినిక్ ఈ దగ్గరలోనే ఉంది. సరే వెళదాం పద. నమస్కారం అండి. నమస్కారం. మా ఆయన. రండి నమస్కారం సార్, మేడం. కూర్చోండి. మేడం, నా వైఫ్కి ప్రాబ్లం ఏంటో చెప్తారా? మీరిక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ముందు నేనెవరినో చెప్తాను. నేనిక్కడ కౌన్సిలర్గా ఉన్నాను. పోయిన వారం మీ వైఫ్ ఇక్కడికొచ్చి వెళ్లారు. ఈవిడికి కొన్ని టెస్టులు చేశారు. ఆ తర్వాతే మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాను. మేడం, భయపడేటేదైనా? అసలు గౌరీకి సమస్య ఏంటి మేడం? టెస్ట్ రిపోర్ట్లో ఈవిడికి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ముఖ్యంగా మీకు హెచ్ఐవి టెస్ట్ చేయాలి. టెస్ట్లో మీకు నెగటివ్ అని తేలిందంటే ఇకపై కూడా మీరెలా నెగటివ్గా ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. మీ భార్యని మీరెలా శ్రద్ధగా చూసుకోవాలనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు పాజిటివ్ అయితే
సరైన చికిత్స చేయించుకోవడానికి మంచి డాక్టర్ని నేనే సజెస్ట్ చేస్తాను. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరిద్దరూ శారీరక సంబంధం పెట్టుకోవాలంటే మర్చిపోకుండా కండోమ్స్ను ఉపయోగించాలి. తగిన శ్రద్ధను, ఆరోగ్యంగా ఉండే సూత్రాల్ని పాటిస్తే మీరు కలకాలం ఆరోగ్యంగా జీవించొచ్చు. మీ హెచ్ఐవి పరిస్థితిని మీ జీవిత భాగస్వామికి వీలైనంత త్వరగా తెలియచేయండి. అది మీకు, మీ కుటుంబంలోని వాళ్ళకి ఆరోగ్యవంతమైన జీవితానికి ఉపయోగంగా ఉంటుంది. అలాగా. ఏయ్ శశి, ఏమైంది? ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేదానివి, ఏమైంది శశి? మొహం అలా వాడిపోయిందేమిటి? ఏయ్ శశి, ఆఫీసులో ఏమైనా గొడవైందా? నాతో చెప్పరా. అదేమీ లేదక్కా. ఇలా చూడు, నువ్వంటే మాకు చాలా ఇష్టం. నిన్నిలా చూస్తుంటే మాకు బాధగా ఉంది. రే ఇటు చూడు, నీకే సమస్య ఉన్నా నాతో చెప్పరా. కానీ ఏదో ఒక సమస్య నీ మనసును తొలిచేస్తుందని మాత్రం నాకు అర్థమైందిరా. శశి, ఏ సమస్య అయినా సరే ధైర్యంగా నాతో చెప్పరా, దాచకుండా చెప్పు. మీరు ఈ స్థితిలో మీ హెచ్ఐవి పరిస్థితి గురించి బయటకు చెప్పగలరా? ఈమె దానికి సరైన వ్యక్తిని మీరు అనుకుంటున్నారా? బయటకు చెప్పడానికి సరైన తరుణం ఇదేనా అనుకుంటున్నారా? మీ హెచ్ఐవి పరిస్థితిని బయట పెట్టడానికి మీ స్నేహితులు, బంధువులు లేక మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మీకు నమ్మకమైన ఆదరణ పొందడానికి మీ హెచ్ఐవి పరిస్థితిని బయట పెట్టడానికి ఎంతో చేదోడువాదోడుగా ఉంటుంది. నమస్కారం డాక్టర్. రా రమేష్, ఏంటి చానాలుగా కనిపించలేదు? అమ్మను చూశాను, అదే నవ్వు, అదే పలకరింపు. నీ చిన్నతనం గురించి మాట్లాడుకున్నావు. అవును, ఇప్పుడెలా ఉన్నావు? ఐఎమ్ ఓకే డాక్టర్. ఏంటయ్యా ఓకే అంటున్నావు? బావున్నానని చెప్పొచ్చు కదా. ఎలా చెప్పండి డాక్టర్, మళ్ళీ సమస్య వచ్చింది. ఏమైంది రమేష్? బ్యాక్ పెయిన్ వస్తుంది డాక్టర్. మందులిచ్చాను కదా, అవి వాడలేదా నువ్వు? వాడుతున్నాను, కానీ నొప్పి తగ్గలేదు. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? కొంచెం నొప్పి ఉంది, టైర్డ్గానూ ఉంది, చాలా వీక్గా ఉన్నట్టు ఫీలింగ్ డాక్టర్. నేను నీకేమైనా హెల్ప్ చేయాలా? షూర్ డాక్టర్. ఇలా చూడు రమేష్, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని. నీకేదైనా సమస్య ఉంటే నిరభ్యంతరంగా నాతో చెప్పొచ్చు. మీ హెచ్ఐవి పరిస్థితిని ఇటువంటి సందర్భంలో బయటకు చెప్పగలరా? మీకు నమ్మకమైన ఒక డాక్టర్ దగ్గర మీ హెచ్ఐవి పరిస్థితిని తెలియపరచడానికి ఆలోచించండి. మీరు మీ సలహాదారుల ద్వారా గాని లేక పాజిటివ్ నెట్వర్క్ ద్వారా గాని సలహాలను పొంది తగిన మంచి డాక్టర్ని ఎన్నుకోవచ్చు.
వీళ్ళందర్నీ మీరు ఎలా ఎదుర్కోగలరు? కాఫీ తీసుకోండి. నేను మేమే తీసుకుంటాం. వీళ్ళందర్నీ మీరు ఎలా ఎదుర్కోగలరు? నేను తీసుకొచ్చానని ఈ కాఫీ వద్దని మీరు చెప్పకండి. ఏమంటే నా పక్కన కూర్చోడం వల్ల, నన్ను తాకడం వల్ల, నాతో మాట్లాడడం వల్ల, భోంచేయడం వల్ల మీకు హెచ్ఐవి సోకదు. భద్రత లేని శారీరక సంబంధం, ఒకే సూదిని ఉపయోగించడం, హెచ్ఐవి పరీక్ష చేయని రక్తాన్ని తీసుకోవడం, హెచ్ఐవి సోకిన తల్లి బిడ్డకి పాలివ్వడం, వీటి వల్లే హెచ్ఐవి సోకుతుంది. అందుకని నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నాతో మాట్లాడొచ్చు, నేనిచ్చే కాఫీ తాగొచ్చు. నా మాట మీద నమ్మకం లేకుంటే విషయం తెలిసిన ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఇది చల్లారిపోయింది. వేడిగా కాఫీ తీసుకురానా లేక మీరే వెళ్ళి తీసుకుంటారా? బయట పలు ప్రదేశాల్లో ఏర్పడే ఇటువంటి మనసుకు బాధ కలిగించడాన్ని, వెలివేయడాన్ని ఈ విధంగా మీరు ఎదుర్కొంటున్నారా? హెచ్ఐవి ఉంటే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మనోబలంతో, ఆత్మస్థైర్యంతో జీవించండి. రే గోపాల్, కొత్త సినిమా వచ్చిందిరా. నీకు టికెట్ తీసుకున్నావురా? త్వరగా పదా. లేదురా, నేను రాను. ఏమైందిరా? లైబ్రరీ, గ్రౌండ్ ఎక్కడా లేవు. ఏమో తెలియలేదురా, ఎప్పుడు చూసినా టైర్డ్గా ఉంటుంది. కబడ్డీ పోటీలో అదరగొట్టేస్తావు. ఈ ఏడాది కప్పు మనకేనా? లేదురా, ఎందుకో ఆడాలనిపించట్లేదు. గెలుస్తామని నమ్మకం లేదు. ఏదైనా ఛాలెంజ్గా తీసుకుంటావు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అదే బాబు, నాకు అర్థం కావడం లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నాడు. పదరా వెళ్దాం. వస్తానరా. వస్తానమ్మా. అలాగే బాబు. వస్తానమ్మా. అందమైన జీవితాన్ని కోల్పోయారా? ఎప్పుడూ అలసటగా ఉంటున్నారా? నిద్ర రావడం లేదా? ఆకలి, ఉత్సాహం పోయిందా? జీవితంలో అర్థం లేదని అనుకుంటున్నారా? అన్ని విషయాల్లోనూ నిస్పృహతో ఉంటున్నారా? ఇటువంటి విషయాలతో సతమతమవుతూ 2 వారాలకు పైగా నిత్యం బాధ అనుభవిస్తున్నారా? అలాగైతే మీకు మానసిక ఒత్తిడి వ్యాధి ఉండొచ్చు. మిగతా వ్యాధుల్లాగానే ఈ వ్యాధిని త్వరితంగా నయం చెయ్యొచ్చు. మీరు హెచ్ఐవి పాజిటివ్గానో లేక నెగటివ్గానో ఉన్న మానసిక ఒత్తిడి ఏ ఒక్కరి జీవితంలోనూ పాలు పంచుకున్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. మీ సలహాదారులు మీ మనస్సుని ఉత్తేజపరచడానికి సహాయపడతారు మరియు తగిన చికిత్సకు దారి చూపిస్తారు. ఎక్కడ పెట్టానబ్బా?
ఏయ్, పెట్టా ముట్టుకోతా పోవే. మీరెప్పుడైనా తాగుడు అలవాటుని తగ్గించుకోవాలని అనుకున్నారా? మీ తాగుడు అలవాటుని ఎదుటివాళ్లు చులకనగా మాట్లాడితే కోపం తెచ్చుకున్నారా? లేక మీ తాగుడు అలవాటుని తలుచుకుని మీరు తప్పు చేస్తున్నట్టుగా భావించారా? మీరు కొన్ని రోజులుగా తెల్లారుజామునే తాగుతున్నారా? వీటిలో 2 లేక అంతకు పైన వాటికి అవును అంటే మీరు తాగుడికి బానిసైపోయినట్టే లెక్క. మీరు హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నా, హెచ్ఐవి నెగటివ్గా ఉన్నా ఈ తాగుడలవాటు మీ ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని మరింత బాధిస్తుంది. దాంతోపాటు మీరు తీసుకుంటున్న హెచ్ఐవి చికిత్స కూడా ఇంకా బాధిస్తుంది. ముందు మీరు తాగుడలవాటుకి బానిసయ్యారనేది నిర్ధారించుకోండి. తాగుడలవాటు హెచ్ఐవి స్థితిని మరింత బాధిస్తుంది. ఇంకా మీ కుటుంబంలోని వారి బాధలకు కారణమవుతుంది. దీని నుండి విముక్తి పొందాలంటే మీరు ఐసీటీసీ సలహాదారుని సంప్రదించండి. వారు మీకు సలహాలిచ్చి మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించడానికి దారి చూపిస్తారు.